సో ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఈజ్ ఆన్ శాండ్ మైనింగ్. మీరు ఈరోజు కూడా పేపర్లలో కొన్ని పేపర్లలో వచ్చింది, మన స్టేట్లో శాండ్ అనేది ఇష్టారాజ్యంగా అవుతుంది అనేది కొన్ని పేపర్లలో వచ్చింది. సో బ్రాడ్గా అసలు గవర్నమెంట్ యొక్క పాలసీ ఏంది, ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ ఏమున్నాయి, డిపార్ట్మెంట్ పరంగా మనం ఏమేమి చేసుకుంటున్నాం, తర్వాత ప్రెస్ మీడియా కానీ అదర్ స్టేక్ హోల్డర్స్ నుంచి వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కానీ ఆర్ ఉన్నటువంటి కంప్లైంట్స్ మీద ఏ విధంగా మనము స్టెప్స్ తీసుకుంటున్నామనే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 5-10 minutes, దెన్ యూ కెన్ ఆస్క్ మీ. ఆనరబుల్ సీఎం గారు లాస్ట్ వీక్ మండే రోజు February 10th రోజు డీటెయిల్గా రివ్యూ కండక్ట్ చేశారు. ఐఎమ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్, శశాంక్ ఈజ్ డిఎంజీ అండ్ సుశీల్ ఈజ్ ఎండి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో కండక్ట్ చేసి 3 ఆబ్జెక్టివ్స్ మాకు చెప్పడం జరిగింది. శాండ్ అనేది లైక్ ఎసెన్షియల్ కమోడిటీ లాగా ఇది చాలా అవసరమైన కమోడిటీ. ఇందిరమ్మ హౌసెస్ కానీ హౌసింగ్ కన్స్ట్రక్షన్ కానీ మిగతా అన్నిట్లో కూడా అవసరం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో శాండ్ అనేది మనం సప్లై పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెరీ రీజనబుల్ ప్రైసెస్కు మనకు రేట్లు పెరగకుండా మనం సప్లై ఎక్కువ పెరిగినట్టయితే రీజనబుల్ ప్రైసెస్కు మనం సప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఇందిరమ్మ హౌసెస్ వీటన్నిటికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో శాండ్ ఇవ్వాలి. వీటితో పాటుగా ఇల్లీగల్ శాండ్ అనేది మన రాష్ట్రంలో ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇల్లీగల్ శాండ్, అదేవిధంగా ఓవర్లోడ్, ఇప్పుడు మీరు అందరూ పేపర్లో రాసింది బ్రాడ్గా ఈ 2-3 కేటగిరీలో వస్తుంది. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ ఓవర్లోడ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా కరెక్ట్ చేయాల్సి ఉంటుంది మనకున్నటువంటి. సో ఇవన్నీ కూడా బ్రాడ్గా ఆబ్జెక్టివ్స్ మా అందరికి కూడా చెప్పి వాటి మీద మొత్తం యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. దానిలో ఏదున్నా కానీ సిస్టమేటిక్ రిఫార్మ్స్ కానీ మిగతా ఈ కాంట్రాక్టర్ల సైడ్ కానీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కానీ అందరితో కూడా స్టేక్ హోల్డర్స్తో కూడా మీటింగ్స్ పెట్టి మాట్లాడండి. లీగల్గా ఆర్ వారికి రావాల్సిన పేమెంట్స్ కానీ ఏదైనా కానీ డిపార్ట్మెంట్ పరంగా ఉన్నాయి అన్నీ కూడా ఫెసిలిటేట్ చేయండి. బట్ రాంగ్ ఉన్న ఏది కూడా టాలరేట్ చేయద్దు. ఏ లెవెల్లో ఉన్నా కానీ అటు ఆఫీసర్స్ కానీ ఇటు కాంట్రాక్టర్స్ కానీ ఆర్ అదర్ అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇల్లీగల్గా చేసినా కానీ అందరి మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో దానికి ఫాలోఅప్గా 10th తర్వాత ఇమీడియట్గా 11th నుంచి చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, మీకు తెలిసింది ఇందులో విజిలెన్స్లో లాట్ ఆఫ్ పోలీస్ కూడా మనము ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. సో సిఎస్ గారు, డీజీపీ గారు, అదేవిధంగా మనకు ముఖ్యంగా మీకు తెలిసిందే మనకు 6 districtలో మనకు శాండ్ అవుతుంది మనకు. సో ఆ జిల్లా కలెక్టర్స్, ఎస్పీస్ అందరు కూడా భూపాల్పల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, మంచిర్యాల, నల్గొండ. సో ఈ కలెక్టర్స్, ఎస్పీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్తో మనం ఇమీడియట్గా సిఎస్ గారు, డీజీపీ గారు 11th రోజు మీటింగ్ చేసాం. 13th రోజు చేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామంటే మనకు 2 రకాల శాండ్ రీచెస్ నడుస్తున్నాయి. ఒకటి తెలంగాణ టీజీఎండిసి ద్వారా మనకిప్పుడు ఈ నేను చెప్పిన 6-7 డిస్ట్రిక్ట్లో దాదాపుగా 25-26 రీచెస్ మన టీజీఎండిసి కంట్రోల్లో ఉన్నాయి. కొన్నేమో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఎల్ఎస్సి ద్వారా మనకు రీచ్ 1, 2, 3 అనేది అక్కడ ఈ వీళ్ళకు అక్కడ కొన్ని కలెక్టర్స్ రన్ చేస్తున్నారు. సో అన్ని రీచెస్లో కూడా మనం ఏం చెప్పామంటే ముఖ్యంగా తెలంగాణ ఎండిసి రీచెస్లో ఈ 0 వెహికల్స్ వెళ్తున్నాయి, ఓవర్లేడ్ అవుతున్నారు అన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ స్టాఫ్ కాకుండా వాళ్ళది కొల్యూజన్ ఉందనేది మన దృష్టికి చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి కంప్లీట్గా మైనింగ్ నుంచి రెవెన్యూ, పోలీస్ ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి 3 షిఫ్ట్లలో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం 25 రీచెస్లో స్టాఫ్ మనం వేయడం జరిగింది. మొత్తం రీచెస్లో కూడా ఇప్పుడు మనకు మీకు తెలిసిందే ప్రతి రీచ్లో కూడా లోడింగ్ అనేది 6 AM to 6 PM జరుగుతుంది. సో ఓన్లీ ఈ టైంలోనే లోడింగ్ అయ్యేటట్టు, డిస్పాచ్ అయ్యేటట్టు వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా అక్కడ ఇంతకుముందులాగా మనీ కలెక్షన్ చేయడం కానీ మిగతా ఓవర్లోడింగ్ కాకుండా ఈ 3 షిఫ్ట్లలో కూడా అదర్ స్టాఫ్ను పెట్టి ప్రతి వెహికల్ది కూడా మానిటరింగ్ చేసే విధంగా ఇప్పుడు సిస్టమ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 6 జిల్లాల నుంచి మీ అందరికీ తెలిసింది ఎక్కువ మటుకు మనకు 60 to 70% జిహెచ్ఎంసీ మనకు హైదరాబాద్లో ఇక్కడ మనకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెహికల్స్ వస్తాయి అక్కడి నుంచి. సో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి మనకున్నటువంటి 10 రోడ్స్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ హైడ్రా కమిషనర్ గారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు చెప్పి మనకు సిటీకి వచ్చే వెహికల్స్ అన్ని రూట్లలో ఆ జిల్లాల నుంచి కావచ్చు బయటికి వెళ్ళి కూడా వచ్చేటి అన్ని రూట్లలో కూడా నైట్ పెట్రోలింగ్ కానీ డేలో కూడా మొత్తం మానిటరింగ్ చేసే విధంగా మనం చెకప్ చేయడం జరిగింది. ఈ విధంగా లాస్ట్ 10th నుంచి ఇప్పుడు చూసినట్టయితే
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం 1529 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ఆ 1529లో దాదాపు 162 కేసెస్ బుక్ చేశారు. 131 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 26 లక్షల ఫైన్ వేయడం జరిగింది. ఇవన్నీ శాండ్ రిలేటెడ్. ఎక్కడైతే వే బిల్ లేకుండా వచ్చినాయి కావచ్చు, లేదంటే ఓవర్లోడింగ్తో వచ్చినాయి కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సీఎం గారి ఇన్స్ట్రక్షన్ తర్వాత వెరీ సిస్టమేటిక్ మేనర్లో ప్రతి చోట నుంచి కూడా అవి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్స్, ఎస్పీస్, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ఉంటే ఆ ఉన్న 3-4 రీచ్ల నుంచి ఎక్కడైతే పాయింట్స్ ద్వారా మనకు రాజీవ్ రహదారి ద్వారా వస్తాయో ఆ పాయింట్స్ ద్వారా కూడా అక్కడ కూడా వాళ్ళు పెట్రోలింగ్ కానీ అక్కడ చెక్ పోస్టులు కూడా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాండ్ రీచెస్ కూడా మేము సీనియర్ ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్న కలెక్టర్స్, ఎస్పీస్, ఆర్డీఓస్, డిఎస్పీస్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ భూపాలపల్లి అన్ని కూడా జిల్లాలు కూడా పెద్దపల్లి, కరీంనగర్ కానీ, కొత్తగూడెం కానీ, ములుగు అన్ని జిల్లాల్లో కూడా ప్రతి రీచ్లో కూడా ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మీటింగ్స్ కలెక్టర్స్, ఎస్పీస్ తర్వాత మాకున్నటువంటి రీచ్లో శాండ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే రేజింగ్ కాంట్రాక్టర్స్ ఉన్నారో అందరూ రేజింగ్ కాంట్రాక్టర్స్ కూడా మీటింగ్ పెట్టి ఏదైతే ఈ తప్పులు జరుగుతున్నాయో ఓవర్లోడింగ్ కావచ్చు, జూరో వెహికల్స్ కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఉంటే మాత్రం ఎవరైతే శాండ్ కాంట్రాక్టర్ చేస్తారో వాళ్ళ మీద డెఫినెట్గా వాళ్ళది మనం టర్మినేషన్ చేయడము, బ్లాక్ లిస్టింగ్ చేయడము, అదేవిధంగా క్రిమినల్ కేసెస్ కూడా పెడతామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా లారీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ మనకు టీజీఎండీస్లో దాదాపుగా 40,000 లారీలకు మనకు రిజిస్టర్ అయి ఉన్నాయి. సో ఆల్ అసోసియేషన్స్తో కూడా వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకు మెయిన్ ఇష్యూ రీచ్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేయడం కానీ, ఓవర్లోడింగ్ చేయడం కానీ, ఏదైనా ఏ రీచ్లో చేసినా కానీ మా దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మాకు ఎండీకి కానీ డిఎంజీ కానీ మాకు చెప్పడం చేయడం, వాళ్ళకు కూడా మీటింగ్ చేయడం జరిగింది. రెండవది అవైలబిలిటీ పెంచడానికి మీ అందరికీ తెలిసిందే తెలంగాణ ఎండిసి అనేది ఆన్లైన్లో ఇప్పుడు శాండ్ బుకింగ్ సిస్టమ్ ఉంది, ఆన్లైన్ సేల్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. అది మొన్నటి వరకు సీఎం గారి మీటింగ్ 10th బిఫోర్ ఏంటంటే అది ఓన్లీ డైలీ ఒక 12 o'clock, 3 o'clock, 5 o'clock ఓన్లీ స్లాట్స్ పెట్టేసి డైలీ ఒక 2-3 అవర్సే మనకు సేల్ అనేది ఆఫర్లో ఉండే. సీఎం గారు చెప్పిన వెంటనే దాన్ని ఇప్పుడు 24/7 ఆన్లైన్ సేల్ సిస్టమ్ తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు మనకు ఆ సిస్టంలోకి వెళ్తే మీరు 24/7 ఎవరైనా మన తెలంగాణ రాష్ట్రం ఎవరికి కావాల్సిన ఎంత శాండ్ కావాల్సిన అది పెట్టడం జరిగింది. ఇంతకుముందులాగా స్లాట్ సిస్టము 2-3 అవర్స్ మాత్రమే రెస్ట్రిక్షన్ చేయడం వల్ల క్వాంటిటీ కూడా తక్కువ పెట్టేవాళ్ళు. ఇంతకుముందు క్వాంటిటీలు మీరు 10th బిఫోర్ చూసినట్టయితే డైలీ 50,000 క్వాంటిటీ మాత్రం ఆఫర్ చేశారు. ఇప్పుడు చూసినట్టయితే 1,00,000 పైన మనం క్వాంటిటీ పెడుతున్నాం. ఇంకా 1,00,000 దాకా డిమాండ్ వస్తే 1,50,000 పెడతాం. సో క్వాంటిటీ డబుల్ చేయడం జరిగింది. స్లాట్ బుకింగ్ అనేది 2-3 అవర్స్ కాకుండా 24/7 చేసాం. సో దట్ ఎవరైనా కానీ బుక్ చేసుకోవచ్చు. రీచెస్లో నేను చెప్పినట్టుగా ఈ మానిటరింగ్ సిస్టమ్స్ ఇప్పుడు 3 షిఫ్ట్లో కూడా పెట్టి ఏ రీచ్లో కూడా లోడింగ్ మనకు డబుల్ అయ్యేటట్టు అది కూడా మనం సిస్టమ్స్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇది తీసుకురావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకున్న 25 రీచ్లో మీరు అన్నట్టుగా ముఖ్యంగా అక్కడ మనకు అసలు సర్వేలెన్స్ మెజర్స్ లేవు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ జీరో వెహికల్ వెళ్తుంటే కానీ నైట్ మనకు అసలు అక్కడ లోడింగ్ అయినా కానీ ఓవర్లోడింగ్ అయినా కానీ అక్కడ సీసీటీవీ కెమెరాలు కానీ మిగతా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ లేదు. సో ఇవన్నిట్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఉన్నటువంటి మొత్తం రీచెస్ టీజీఎండీసీ రీచెస్ అన్ని 25 రీచెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ అంటే మనకు బోత్ రీచ్లో అదేవిధంగా స్టాక్ యార్డ్ రీచ్లో మనము శాండ్ తవ్వడం జరుగుతుంది, స్టాక్ యార్డ్లో లోడింగ్ చేయడం జరుగుతుంది. సో బోత్ రీచ్ స్టాక్ యార్డ్లో లాంగ్ రేంజ్ కెమెరాస్ పెట్టమని సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 1 కిలోమీటర్ వరకు కూడా 360 degreesలో రీచ్లో అది డే అండ్ నైట్ 24/7 ఫీల్డ్లో ఉంటుంది లైవ్లో. సో దీనికి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ మనం ఇక్కడ పెట్టుకుంటాం, కలెక్టర్లకు కూడా ఇస్తాం. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా పెద్దపల్లిలో ఏదో ఒక రీచ్, గోపాల్పూర్ రీచ్ అంటే, లేదంటే ఇంకోటి తాడిచెర్ల రీచ్, లేదంటే కొత్తగూడెంలో ఈ రీచ్, లేదంటే ములుగులో ఈ రీచ్, ఏ రీచ్ అయినా 24/7 ఆ ఫీడ్ కలెక్టర్స్ చూడచోటు, ఎస్పీస్, అదేవిధంగా ఇక్కడ కమాండ్ కంట్రోల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ అక్కడ జీరో వెహికల్స్ నడుస్తున్నాయి, అది వీడియో రికార్డ్ అయి ఉంటుంది, దానిలో మాన్యువల్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఏంటంటే మాన్యువల్ సిస్టమ్ కాబట్టి ఓన్లీ అక్కడ కాల్ లేదని చెప్తారు, మన దగ్గరనేమో ఎవిడెన్స్ ఉండదు. ఎప్పుడన్నా ప్రెస్ మీడియా వాళ్ళు ఏదైనా పేపర్లో వేసింది కానీ లేదని ఒక వీడియో పెడితే ఆ వీడియో ప్రకారం. బట్ ఇప్పుడు ఇంకా అన్ని రీచెస్లో నెక్స్ట్ 30 to 45 డేస్లో ప్రతి రీచ్లో కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. ప్రతి రీచ్లో వే బ్రిడ్జెస్, ఇప్పుడు కొన్ని రీచ్లోనే వే బ్రిడ్జెస్ ఉన్నాయి, మిగతా చోట్ల లేదు కాబట్టి వాళ్ళు
ఒక 2 బకెట్లు ఎక్కువ వేయడం, ఇదంతా సిస్టమ్ ఇల్లీగల్గా ఇన్ఫార్మల్గా నడుస్తుంది. సో వే బ్రిడ్జెస్ ఒకటి, ప్రతి వెహికల్కు మా రీచెస్లో పనిచేసే షావల్ కానీ టిప్పర్ కానీ ప్రతి వెహికల్కు GPS పెట్టి వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఈ నెక్స్ట్ 30-40 డేస్లో మనం పెట్టడం జరుగుతుంది. సో ప్రతి రీచ్లో CCTV కెమెరాస్, వే బ్రిడ్జెస్, అదేవిధంగా GPS, వెహికల్ ట్రాకింగ్ సిస్టము, బూమ్ బ్యారియర్స్ ఇవన్నీ కూడా పెట్టడం వల్ల నెక్స్ట్ 45 డేస్లో మోస్ట్ ఆఫ్ ద మాకున్నటువంటి రీచెస్లో డైరెక్ట్గా మైన్ సర్వేలెన్స్ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఇంకా 24/7 అక్కడ ఏమవుతుంది అనేది ఇండిపెండెంట్గా ఇక్కడ సిస్టమ్ చూసుకోగలరు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా చూసుకుంటారు. సిస్టమ్లో ఏది రాంగ్ అయినా, అంటే మిగతా మ్యాన్ పవర్ ఎట్లాగో ఉంటుంది, బట్ మ్యాన్ పవర్ ఉండి కూడా రాంగ్ చేయడానికి సిస్టంలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సిస్టమ్స్ ఐటీ సర్వేలెన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్స్ పెట్టిన తర్వాత కూడా చాలామంది ప్రెస్ ద్వారా కానీ లేదంటే కొందరు మాకు ఆన్లైన్ పంపిస్తున్నారు, అంటే గ్రీవెన్స్ ఏదన్నా ఉంటే పంపిస్తున్నారు. ఈ గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టమ్ కూడా ఐ విల్ బి టెల్లింగ్ 2 నెంబర్స్. ఎవరైనా కానీ ప్రెస్ మీడియా కానీ లారీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కానీ లేదంటే అక్కడ అదర్ కస్టమర్స్ కానీ ఎవరికైనా ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ, మీకు ఓవర్లోడ్ కానీ, లేదంటే వెహికల్ వెళ్తే ఎక్స్ట్రా మనీ తీసుకోవడం కానీ, ఎటువంటిది జరిగినా కానీ ఈ తెలిసినటువంటి నెంబర్స్ మేము ఏదైతే ఇప్పుడు TGMDSలో 24/7 ఈ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కానీ ఆర్ కాల్ ద్వారా కానీ మీరు క్లియర్గా అది కంప్లైంట్ చేయొచ్చు. వితిన్ ఇమీడియట్గా ఇప్పుడు మా దగ్గర మొత్తం రీచర్లో కూడా 3 షిఫ్ట్లో అదర్ స్టాఫ్ను కూడా వేసాం కాబట్టి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది కాంట్రాక్టర్ కావచ్చు లేదంటే అదర్ పర్సన్ కావచ్చు, డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ 2 నెంబర్స్ 98480 94373. So first number I am repeating 98480 94373. అదేవిధంగా సెకండ్ నెంబర్ 70939 14343. Yeah. First number 98480 94373. Second number 70939 14343. Okay, in numbers I request all the press media and electronic media please give ఎవరైనా కానీ 24/7లో మీరు ఇంకా ఐ రిక్వెస్ట్ దట్ ఎక్కడన్నా అక్కడ రీచ్లో అయింది మీరు ప్లీజ్ ఈ రోజుల్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్లీజ్ టేక్ ఎ వీడియో ఇఫ్ ఎనీబడి ఈజ్ కలెక్టింగ్ మనీ, దట్ ఈస్ ఎవిడెన్స్ ఫర్ మీ, నాకు అంతే కదండి. సో రీచ్ వైజ్ మీరు ఏదన్నా ఉంటే మాత్రం వీడియో తీసి అక్కడ రాంగ్, అది ఓవర్లోడ్ కావచ్చు లేదంటే ఇల్లీగల్ మైన్ కావచ్చు, ఈ రోజులు అందరి దగ్గర ఫోన్లో ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ వీడియో తీసి మీరు పెట్టండి. లేదైనా కానీ మీకు తెలిసింది మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రీచ్లో ఎక్కడన్నా నైట్ అవుతున్నా మార్నింగ్ అవుతున్నా ఎక్కడైతున్నా కానీ ఆర్ ఇక్కడ GHMC ఏరియాలో ఎక్కడైనా వే బిల్ లేకుండా వస్తున్నా కానీ ఈ నెంబర్స్కి పంపించండి. డెఫినెట్గా ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టడం జరిగింది. మొత్తం పోలీస్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది ఆ జిల్లాలోనే కాకుండా సిటీకి వచ్చే ప్రతి వెహికల్స్ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీ డోంట్ వాంట్ టు అరెస్ట్ ఎనీ జెన్యూన్ పీపుల్. ఇప్పుడు లారీ ట్రాన్స్పోర్ట్ చాలామంది మాకు చెప్తుంటారు 20,000 మంది ఇక్కడ సిస్టంలో డిపెండ్ అయి ఉన్నారు. వే బిల్లు తీసుకొచ్చి సరిగ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ మా ఇంటెన్షన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ది ఆ ఇంటెన్షన్ ఏది లేదు. బట్ బ్యాడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఈ కొంత ఇల్లీగల్గా ఫడ్ చేసేసి వే బిల్స్ను కొంత డూప్లికేట్ వే బిల్స్ తీసుకొని అవి చేసే వాళ్ళని మాత్రం డెఫినెట్గా చెక్ చేయమని ఆనరబుల్ సీఎం గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని గురించి మాత్రం ఇప్పటివరకు చెప్పినట్టుగా డైలీ ఈ చెక్కింగ్స్ అనేది అవుతుంది. ఇప్పుడు వీటితో పాటు మీరు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది కూడా ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినటువంటి కొన్ని రీచెస్ ఉన్నాయి. మనకు స్టేట్లో 5 రీచెస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి కూడా ఎక్కువ జీరో వెహికల్స్ వెళ్తున్నాయి. ఇరిగేషన్ జనరల్గా రీచెస్ మనం దేనికి ఇచ్చామంటే ఇరిగేషన్ కాంట్రాక్ట్లకు సంబంధించిన వర్క్లకు మేరకు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడానికి ఇచ్చాం. బట్ అక్కడ కూడా కొన్ని రీచెస్లో మనకు జీరో వెహికల్స్ వెళ్తున్నాయి, వేరే వర్క్స్కు పంపిస్తున్నారు అనేది మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఆ 5 రీచ్ల దగ్గర కూడా ఇప్పుడు మైనింగ్ వాళ్ళను అండ్ మిగతా స్టాఫ్ను అక్కడ కూడా వేయడం జరిగింది. దాని మీద కూడా ఒక డెసిషన్, అంటే ఇప్పటికైతే అక్కడికి వెళ్ళి కూడా జీరో వెహికల్స్ వెళ్లకుండా అదర్ సిస్టమ్స్ పోలీసు మైనింగ్ వాళ్ళని అందరినీ పెట్టడం జరిగింది. ఎందుకంటే TGMDC దగ్గర అట్లీస్ట్ మనకు స్టాఫ్ ఈ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇరిగేషన్ దగ్గర కొంత వీక్గా ఉంది.
సో ఫ్యూచర్లో అసలు ఆ రీచెస్ కూడా టీజీఎండీసీ కానీ ఎట్లా అనేది కూడా అదొకటి వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొకటి సీఎం గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో అసలు త్రూఅవుట్ 365 days కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంద్రమ్ హౌసెస్ కానీ మిగతా వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం. బట్ మిగతా వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ఈ రేట్ అనేది 1600 కన్నా పెంచడానికి లేదు. ఇప్పుడు మీకు తెలిసిందే మనము రీచ్లో ఫిక్స్డ్ రేట్లో అమ్ముతున్నాం 375 ప్లస్ ఇంకా మిగతా ట్యాక్సెస్ కలిపితే 405 రూపీస్కు మనం ఉన్న రీచ్లు ఎన్నైనా కానీ అది ఫిక్స్డ్ రేట్. మీరు ఉన్న 26 రీచ్లు ఎక్కడికి వెళ్ళినా 405 రూపాయలు మాత్రమే మనము ఛార్జ్ చేస్తాం. మిగతాది మీకు తెలిసిందే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ కలిపి ఇక్కడ వచ్చి వాళ్ళు అమ్ముతారు. అవన్నీ వేసినా కానీ దాదాపు 1600 కన్నా ఎక్కువ కాకూడదు. మనకి సిటీ మీకు తెలిసిందే కొన్నిసార్లు షార్టేజ్ వచ్చినప్పుడు కానీ వచ్చినప్పుడు 2000 దాకా కూడా రేట్లు వెళ్తున్నది అనేది గవర్నమెంట్ దృష్టికి రావడం జరిగింది. దానిలో కూడా ఆనరబుల్ సీఎం గారు ఏం చెప్పారంటే నెక్స్ట్ 1-2 monthsలోనే మనం డైరెక్ట్గా కస్టమర్కే టీజీఎండీసీ నుంచి సప్లై చేసే విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు ట్రాన్స్పోర్టర్స్ బుక్ చేస్తుంటారు, వాళ్ళు వచ్చేసి వాళ్ళు సప్లై చేస్తున్నారు. వాళ్ళు కొంత మార్జిన్స్ కూడా ఎక్కువేసి అమ్ముతుంది కూడా దృష్టికి వస్తుంది. కాబట్టి ఓన్గా టీజీఎండీసీ పోర్టల్లోనే కస్టమర్ డెలివరీ అయ్యేటట్టు యాప్ డెవలప్ చేయడము, తర్వాత మనం కస్టమర్కు డైరెక్ట్గా సప్లై చేసినప్పుడు టీజీఎండీసీ అనేది లారీస్ అన్ని మనం ఎంపానల్ చేసి పెట్టుకోవాలి. ఒక ఫిక్స్డ్ రేట్ కంటే పర్ కిలోమీటర్ ఎంత అంటే 300 కిలోమీటర్కి ఎంత అవుతుందని. సో దట్ అల్టిమేట్గా కస్టమర్కు 1600 రూపాయల లోపలనే ఫిక్స్డ్గా ఇవ్వడానికి. సో దానికి సంబంధించి కూడా ఆల్రెడీ టీజీఎండీసీ నుంచి ఈ వీక్లో మనము టెండర్స్ అన్ని పిలవడం జరుగుతుంది. ఎవరైతే మనకు ఇంట్రెస్టెడ్ లారీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఉన్నారో పర్ కిలోమీటర్ బేసిస్లో కూడా ఆ రేట్లో ఫిక్స్ అప్ చేసి శాండ్ రేట్ ఎట్లాగో ఫిక్స్ ఉంటుంది 400, మిగతాది ట్రాన్స్పోర్టేషన్ పర్ కిలోమీటర్ ఫిక్స్ చేస్తే మన హైదరాబాద్ కావాలంటే అక్కడికి వెళ్ళి మనకు భోపాల్పల్లి నుంచి సే 250 కిలోమీటర్ 250కి ఎంత అవుతుంది. సో అల్టిమేట్గా 1600 రూపాయల లోపట్లే మనమే డైరెక్ట్గా సప్లై చేయడానికి కూడా, బట్ దానికి ఇవన్నీ సిస్టమ్లు పెట్టాలి కాబట్టి వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ వన్. బట్ సీఎం గారు మాకు ఇచ్చిన క్లియర్ మ్యాండేట్ ఏంటంటే ఎక్కువ సప్లై అనేది రావాలా, మార్కెట్లో ఎక్కడ కూడా ఈ కార్టలైజేషన్ కానీ మాఫియా అనేది ఉండకూడదు. రెండోది ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని మనమే ఈ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కూడా ఎంపానల్ చేసుకొని డైరెక్ట్గా టీజీఎండీసీస్ కూడా సప్లై చేయాలా అట్ ద రీజనబుల్ ప్రైస్. సో 365 daysలో కూడా ఈ 1600 లోపలనే ఉండాలి కానీ అంతకు మించి ఉండడానికి ఉండదు. ఇప్పుడు ప్రైవేట్ సిస్టంలో మీకు తెలిసింది ఎప్పుడన్నా కొంత షార్టేజ్ వచ్చినా 1600 బదులు 1800 ఆ 2000 ఒక్కొక్కసారి 2200 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ కూడా డెవలప్ చేయమన్నారు. సో దానికి కొంత మీ అందరికీ తెలిసిందే దానికి ఐటీ కానీ అట్లనే మనకు వ్యూజ్ నెంబర్ ఆఫ్ లారీస్ కూడా అవసరం అవుతుంది. ఈ సిస్టమ్ అంతా కొంత డెవలప్ చేయడానికి టైం దొరుకుతుంది, అంటే మనకు టైం పడుతుంది. కాబట్టి అంతవరకు ఈ నెక్స్ట్ 1-2 monthsలో షార్టేజ్ లేకుండా ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఆన్లైన్లో 2-3 hours స్లాట్ కాకుండా 24/7 చేయడం జరిగింది. 50,000 బదులు 1,00,000 క్యూబిక్ మీటర్లు పెట్టాం. ఆ 1,00,000 క్యూబిక్ మీటర్లు కూడా అయితే మేము నెక్స్ట్ 1 monthలో 1.5 lakh క్యూబిక్ మీటర్ కూడా అవైలబిలిటీలోకి తీసుకొస్తాం. రీచెస్లో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కాకుండా సర్వేలెన్స్ మెజర్స్ పెడుతున్నాం 3 shiftsలో. నెక్స్ట్ 1.5 monthలో మొత్తం ఆల్ మైన్స్లో కూడా నేను చెప్పినట్టుగా ఈ సర్వేలెన్స్ మెజర్స్ 24/7 సీసీటీవీ కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. మిగతా ప్రెస్ మీడియా కానీ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కానీ అందరికి కూడా మిగతా వాళ్ళు కూడా మీటింగ్ చేసి ఇవే చెప్పడం జరిగింది. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ 2 numbers మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మీకు కూడా వ్యూ సిస్టమ్ ఉంటుంది, మండల్ విలేజ్ లెవెల్ వరకు కూడా సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఏది తప్పు జరిగినా కానీ ఫొటోస్ కానీ పర్టికులర్గా వీడియో తీసి మీకు మాకు కూడా పంపించండి. ఎప్పటికప్పుడు కూడా ఎండి టీజీఎండీసీ కానీ డిఎంజీ కానీ విల్ బి అవైలబుల్, విల్ సార్ట్ ఇట్ అవుట్. సో దీస్ ఆర్ ద బ్రాడ్గా థింగ్స్. నౌ యూ కెన్ ఆస్క్ మీ. మీరు చెప్తా ఉన్నారు అంటే పబ్లిక్కి అవైలబుల్గా ఉండాలి సార్. అసలుకి పబ్లిక్ అది లేదు సార్, ఆ యూజర్ ఫ్రెండ్లీ అనేది ఇక్కడ లేదు. అంటే ఎవరైనా ఏదైనా ఇసుక కావాలనుకుంటే ఖచ్చితంగా ఆ లారీ డ్రైవర్నో ఎవరినో పట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు అన్న యాప్ అది ఎంత తొందరగా తీసుకొస్తే అంత బాగుంటుంది అనేది. కొన్ని రీచుల్లో అధికారులే కావాలని బకెట్స్ ఎక్కువ వేపిస్తున్నారు, ఓవర్లోడ్ చేపిస్తున్నారు అని చెప్పేసి మా దగ్గర వివరాలు ఉన్నాయి సార్. అవి మీ దృష్టికి వచ్చే ఏమి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు దీనిలో అసలు మెయిన్గా టీజీఎండీసీకి మనకు అక్కడ రేజింగ్ కాంట్రాక్టర్స్ అని ఉంటారు మీరు అన్నట్టుగా. ఈ రేజింగ్ కాంట్రాక్టర్లది గత 5 సంవత్సరాల నుంచి కూడా కొద్దిగా పేమెంట్లు ఇవ్వలేదు. అందువల్లనే ఈ కొలవెన్స్ అనేది మీరు వచ్చింది అది. సో ఇది ఆనరబుల్ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఎండి గారు మాకు క్లియర్గా చెప్పేది. సో సీఎం గారు క్లియర్గా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇంతకుముందు సిస్టమ్ లాగా మనది కాదు.
ఇప్పుడు ఎందుకంటే సిస్టంలో ఎటువంటి పేమెంట్ లేకుండా జరుగుతుందంటేనే ఏం జరుగుతుంది అనేది ఇంకా మీరు చెప్పింది అంతే కదా. అసలు పేమెంట్ లేకుండా హౌ ఈ విల్ కంటిన్యూ ద సిస్టమ్ మోర్ దెన్ ఇయర్ 2 years అక్కడ ఉండడానికి ఎవరు చేయలేరు కదా. ఇట్ ఈస్ నాట్ ఎకనామికలీ వయబుల్ కూడా. సో సీఎం గారు క్లియర్గా చెప్పింది, పాత ఏం తప్పులు జరిగా మనకు సంబంధం అంటే ఇంకా దాన్ని డిక్ చేయాల్సింది లేదు, అది జరిగింది అంటే పాత గవర్నమెంట్ వాట్ ఎవర్ అది చేసేది. బట్ సీఎం గారు మాకు అందువల్లనే మొన్న నేను ఫస్ట్ మీటింగ్ హ్యావ్ కండక్టెడ్ విత్ రేజింగ్ కాంట్రాక్టర్స్ ఓన్లీ. ఎందుకంటే అసలు ఇందులో సిస్టంలో అసలు మెయిన్ పీపులే వాళ్ళు. జరిగేది కూడా ఎక్కడికి వెళ్ళి అవుతుందో సోర్స్ ఐడెంటిఫై చేసాం కాబట్టి మీరు అందరూ అడిగారు కదా ఎక్కడ ఐడెంటిఫై చేసాం. సో ద సోర్స్ పాయింట్ ఈజ్ రీచ్లో కాంట్రాక్టర్ ఇస్ ద మెయిన్ పర్సన్. సో సీఎం గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటి నుంచి క్లియర్గా ఎవ్రీ మంత్ వాట్ ఎవర్ ఎక్స్కవేటెడ్ అది ప్రాపర్గా మీరు మెజర్మెంట్ చేసుకొని 3 షిఫ్ట్లో చూసుకొని లేదంతా. బట్ అయిన పేమెంట్లో మంత్ వైజ్ మనం క్లియర్గా ఇవ్వాల్సిందే వాళ్ళకు. అది క్లియర్గా మొన్న మీటింగ్ పెట్టని చెప్పాం. పాత పేమెంట్లు ఏదైనా పెండింగ్ ఉంటే కూడా ఒకసారి వారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎక్సైజ్లో కూడా ఇంతకుముందు డిస్టిలరీస్ పాతవి ఉంటే అవన్నీ కూడా ఒక టైం బౌండ్ పీరియడ్లో ఒక 10 ఇన్స్టాల్మెంట్స్ అది ఎట్లా అనేది వాళ్ళతో ఫైనాన్స్ వాళ్ళతో కూర్చొని చేయండి. బట్ ఇప్పటి నుంచి సిస్టంలో మనం ఏది తప్పు జరగకుండా ఉండాలని మనం చెప్పాం కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రతి పైసా కూడా ఎవ్రీ మంత్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వాళ్ళకు క్లియర్గా మేము ఫస్ట్ మీటింగ్లో చెప్పాం. ఇప్పటి నుంచి మాత్రం గవర్నమెంట్ నుంచి ఏ రీచ్ అయినా 25 రీచ్లో ఎవ్రీ మంత్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి దేర్ ఎక్స్కవేటింగ్ అయింది, మార్చ్ ఫస్ట్ వీక్లో వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద కమిట్మెంట్ గివెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫాలో ఇట్ అప్. బల్క్ అలాట్మెంట్ గురించి చెప్పారు. బల్క్ మనకి ఏదైతే కొన్ని చేస్తున్నారు లేదంటే ఇప్పుడున్న స్లాట్లలో ఇదనేది 24/7 చెప్పింది సేల్స్కు, నాట్ ఫర్ ఎక్స్కవేషన్. మీరు అడిగిన దానిలో పాయింట్ ఉంది. 24/7కి ఇప్పుడు మనకు పర్మిషన్ లేదు. మన ఇప్పుడు పర్మిషన్ 2 షిఫ్ట్లు ఎక్స్కవేషన్ చేస్తాం 6 to 11. బట్ సేల్ ఇంతకుముందు ఓన్లీ 1 hour. సేల్కు మనకి ఇష్యూ లేదు, 24/7 చేయొచ్చు. అదే చేసేసాం. ఇంతకుముందు ఏంటంటే 12కు స్లాట్ ఓపెన్ అయితే 12:30 క్లోజ్ అవుతుంది, 3కి ఓపెన్ అయితే 3:30 క్లోజ్ అవుతుంది, 5కి. సో ఆ 30 minutesలో ఎంతమంది రీచ్ కాగలరు? అది పూర్తిగా రిమూవ్ చేయమన్నారు. అది ఓన్లీ అట్లా రెస్ట్రిక్ట్ చేయడం వల్లనే ఓన్లీ కొందరు కాంట్రాక్టర్లు వచ్చి కొన్ని రీచ్లకు వెళ్ళి అక్కడ మనకు బ్లాక్ అవుతుంది, అంతే కదండి. సో అది ఈజీగా మీకు అర్థం. సో అదే ఇమీడియట్గా మనం 24/7 అనేది ఇప్పుడు చేసాం. సో అది ఓపెన్ చేసాం. అంటే మీరు బుక్ చేసినా, వారు బుక్ చేసినా, ఎవరు బుక్ చేసినా కానీ ఎక్కడికి వెళ్ళి బుక్ చేసినా సిస్టమ్ 24/7 అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు శాండ్ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా 12కి స్టార్ట్ 12:30కి ఇప్పుడు మీరు బుక్ చేయలేదు 3rd row, అది రాదు. ఇప్పుడు అలా లేదు. మీరు ఎంత బుక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మాకు 54,000 బుక్ అయింది. నేను 1,09,000 ఆఫర్ చేశాను. 54,000 నుంచి అంటే మా ఆలోచన నెక్స్ట్ 2-3 వీక్స్లోనే 75,000కి రీచ్ కావాలని. ఇప్పటి వరకు గత ఎన్నో రోజుల నుంచి ఇది రెస్ట్రిక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఓపెన్ అప్ చేశాం కాబట్టి స్లోగా సిస్టంలోకి అందరూ వస్తారు. సో అల్టిమేట్గా 1,00,000 రీచ్ కావాలా, తర్వాత 1,50,000 కూడా ఇవ్వడానికి ఉంది. సో ఇది 24/7 ఎందుకు ఓపెన్ అప్ చేసాం. బల్క్ అలాట్మెంట్లు కానీ ఎవరికైనా ఇప్పుడు మా దగ్గర శాండ్ది షార్టేజ్ లేదండి. శాండ్లో ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ మనకు రెవెన్యూ రాకపోవడమే పాయింట్. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆల్సో మా రీచెస్లో 8 లక్షల స్టాక్ యార్డ్లో ఉంది. 8 లక్షలు మా దగ్గర స్టాక్ యార్డ్లోనే ఉంది. అంటే రోజు మళ్ళీ మా ఎక్స్కవేషన్ కూడా 50,000 అవుతుంది, 50,000 అమ్ముతున్నాం. సో స్టాక్ యార్డ్లో కూడా సఫిషియెంట్గా ఉంది, మనకు ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ మనం ఎంత అమ్ముతున్నామో టీజీఎండీస్ నుంచి గవర్నమెంట్ దృష్టికి వచ్చింది. దాదాపు చాలా మట్టుకు లీగల్కి వెళ్తుంది కాబట్టి అసలు ఆ రెవెన్యూ రావటం లేదు, వాళ్ళేమో అట్లా ఎక్కువ చేస్తాం. సో అది ఆపడానికి ఇది ఇప్పుడు మొన్న ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా సీఎం గారు చెప్పిన తర్వాత మనకున్నటువంటి R&B కానీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, నేషనల్ హైవేస్ అందరూ ఈడబ్ల్యూఐడిసి, ఎంఐడిసి అందరితో నేను మీటింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కు వాళ్లకు దాదాపు 20 నుంచి 25 లక్షల శాండ్ అవసరం ఉంది. సో ప్రతి టన్ను కూడా టీజీఎండిసి ద్వారానే మనం సప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2 డేస్లో ఎంటైర్ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఎవరెవరైతే కన్స్ట్రక్షన్లో ఉన్నారో ఆల్ ఏజెన్సీస్తో డిఎంజీ గారు అదేవిధంగా ఎండి కూడా దెర్ విల్ బి ఏ మీటింగ్ విత్ ఆల్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ. నెక్స్ట్ ఇయర్కు వాళ్ళకు మంత్ వైజ్ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నా అది మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా టీజీఎండీస్ నుంచి అటు ఫిక్స్డ్ ప్రైస్ వీఆర్ గోయింగ్ టు సప్లై. అన్నారు కదా బల్క్ దానిలో మనకి ఇష్యూ లేదు, డిపార్ట్మెంట్లకు ఇష్యూ లేదు, కస్టమర్లకు ఇవ్వడానికి ఇష్యూ లేదు. ఓన్లీ రేట్ అనేది అంత రేట్ రావాలా, బయట ఇల్లీగల్ది మనకు కట్ కావాలా, ఆ రేట్ ఏదైతే బయట వాళ్ళకి వెళ్తుందో అది. రెండవది ఇప్పుడు హైదరాబాద్ కూడా ఏ రేట్లు ఉన్నాయి అనేది డైలీ ఫిగర్స్ ఇప్పుడు మా వాళ్ళని పంపించి మీరు అన్నారు కదా 5,000 3,000 అవుతుంది అన్నది. ఇప్పుడు మీరు అంటే మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఒక్కొక్క రోజు కొంత వేరీ అవుతుందేమో.
ఇప్పుడు బ్రాడ్గా అంతే కదండి, షార్టేజ్ వస్తే బట్ హైదరాబాద్లో కూడా ఏ రేట్లు ఉంటున్నాయి అనేది ఎవ్రీడే మార్కెట్లో మేము తెప్పించుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనకు రేట్లు అనేది తగ్గ కావాలంటే నేను చెప్పాను కదా, మోర్ శాండ్ అనేది అవైలబిలిటీ తీసుకొచ్చి మా రీచెస్లో అవైలబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. మీకు తెలిసిందే కదండి, ఇప్పుడు మనం రెస్ట్రిక్ట్ చేసి 30,000 40,000 అక్కడేమో 1,00,000 డిమాండ్ ఉంది, ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది. బట్ 1,00,000కు నేను ఎవ్రీడే 1,00,000 సప్లై చేసి నెక్స్ట్ ఇంకో 3 monthsలో ఈవెన్ 1,50,000 నేను అవైలబిలిటీలో ఉంటే రేట్ ఆటోమేటిక్గా స్టెబిలైజ్ అయిపోతుంది. ఇంకా రెండవది, అసలు సీఎం గారు అన్నట్టు డైరెక్ట్గా డోర్ డెలివరీ అనే సిస్టమ్ మీకు తెలిసింది ఎక్కడ కంట్రీలో లేదు. ఎందుకంటే అది చాలా వ్యూస్, లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది, లారీస్ మనమే పెట్టాల్సి ఉంటుంది, పర్ కిలోమీటర్ ఇవన్నీ మళ్ళీ ఎన్షూర్ చేయాలి. కాబట్టి ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఆ సిస్టమ్ డెవలప్ అయినాక మాత్రం మీరు అన్నట్టుగా అసలు ఫిక్స్డ్ ప్రైస్లోనే వస్తుంది ఇంకెవరికైనా. ఎందుకంటే శాండ్ మన దగ్గర ఉంది, లారీస్ సరిగ్గా మనం ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఎంపానల్ చేసిన తర్వాత పర్ కిలోమీటర్ రేట్ పెట్టిన తర్వాత అది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ అడిగారు ఇరిగేషన్ది, మీకు అదే చెప్పాను. మనకు ఇప్పుడు ఉన్నటువంటి రీచెస్లో ఒక 5 రీచెస్ ఇరిగేషన్కి ఇచ్చాం, దానిలో ఇవి కూడా ఉన్నాయి, మేడిగడ్డ కానీ కాళేశ్వరంది. సో దానిలో మాకు వచ్చిన మీరు చెప్పిందే నేను కూడా చెప్పాను, మాకు కూడా ఏమి కంప్లైంట్లు వచ్చాయంటే ఇరిగేషన్ రీచెస్కి ఇచ్చిన ఓన్లీ ఇరిగేషన్ వర్క్స్కు మాత్రమే సప్లై చేయడానికి ఇరిగేషన్ మనం రీచెస్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ రీచెస్ నుంచి చాలా మటుకు బయటకు కూడా వెళ్తున్నదని అది వచ్చింది. అందువల్లనే ఇప్పుడు నిన్నటి నుంచి ఎస్పీస్కు కలెక్టర్స్ కూడా చెప్పి అక్కడ కూడా కన్సర్న్ ఏడీస్ను పీఓస్ను అదర్ మానిటరింగ్ పెట్టడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఇరిగేషన్ రీచెస్ కూడా ఫ్యూచర్లో ఎవరు మెయింటైన్ చేయాలా, అక్కడ సిస్టమ్స్ ఎట్లా పెట్టాలనేది కూడా ఒక నెక్స్ట్ 1 weekలో అక్కడ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఆ రీచెస్లో కూడా ఇప్పుడు నేను ఏదైతే మైన్ సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టామో సీఎం గారు చెప్పారో అన్ని రీచెస్లో అది టీజీఎండీసీ కానీ ఇరిగేషన్ కానీ అన్ని చోట్ల నాకు సీసీటీవీ కెమెరాస్, వేవ్ బ్రిడ్జెస్ ప్రతిదీ ఫీడ్ అనేది 24/7 ఇక్కడ రావు. సో అక్కడ కూడా 40 daysలో ఈ సిస్టమ్స్ అని పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఎవరైనా ఇరిగేషన్ రీచెస్లో కూడా నైట్ తీసినా లేదంటే ఇంకా వేరే విధమైన చేసినా అవన్నీ కూడా మనకు ఎవిడెన్స్లో మనం పట్టుకోవడం జరుగుతుంది. ఓవర్లోడ్ మీకు నేను చెప్పడం జరిగిందండి, ఇప్పుడు బ్రాడ్గా ఉంది. రెండవది, ఇప్పుడు సిటీ చుట్టుపక్కల మనకి ఇంతకుముందు టీజీఎండీసీ డైరెక్ట్గా సప్లై చేయడం లేదు కాబట్టి మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళి రీచెస్ తెచ్చి ఇక్కడ కొద్దిగా అడ్డాలు పెట్టుకొని ఇక్కడ మనకు లోడ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి చిన్న అంటే 5 tons 10 tons మీకు తెలిసింది. అక్కడ మనకు తీసుకునేది బ్రాడ్గా 3 ఉంటాయి కెపాసిటీ, 26 tons 32 tons 35 tons ఈ మూడిట్లో వెళ్తాయి. దానిలో 90% 32 tons వెహికల్ తీసుకొచ్చుకుంటారు ములుగు, భూపాలపల్లి. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల నాకు తెలిసి దాదాపు 50-60 అడ్డాలు ఉన్నాయి. అక్కడ పెట్టేసుకొని అంతే కదండి, ఒక 10,000-15,000 క్యూబిక్ మీటర్లు పెట్టి ఈ సిటీ లోపలికి మీకు తెలిసిందే రెస్ట్రిక్షన్ ఉంటుంది. వెహికల్స్ పెద్ద వెహికల్స్ అయితే అసలు మార్నింగ్ అలో చేయరు, ఓన్లీ నైట్ ఉంటుంది. చిన్న వెహికల్స్లో 10 tons 15 tons వెహికల్స్ వీళ్ళు అమ్ముతున్నారు. ఈ సిస్టమ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. సో దీనికి కూడా సీఎం గారు ఏం చెప్పారంటే టీజీఎండీసీ ద్వారానే ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఒక 4-5 పెద్ద స్టాక్ యార్డులు పెట్టుకొని కూడా ఇప్పుడు లేదు వాళ్ళకు, బట్ ఈ సిస్టమ్ కూడా ఇక్కడ పెట్టుకొని వీళ్ళ ద్వారా సప్లై చేయడానికి కూడా ఒక సిస్టమ్ వీఆర్ వర్కింగ్ అవుట్. రెండోది, ఎవరైతే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారో దాన్ని కూడా మనం ఇప్పుడు ఇమీడియట్గా మనం వీఆర్ నాట్ డిస్టర్బింగ్, బట్ అందులో ఎక్కడన్నా రాంగ్ జరుగుతుందా లేదా అనేది ఈ అన్ని కూడా ఎక్కడైతే స్టాక్ యార్డులు మెయింటైన్ చేస్తున్నారో అవన్నీ కూడా సర్వే చేస్తున్నాం. సో నెక్స్ట్ 1-2 weeksలో ఎవరినైతే మనకు స్టాక్ యార్డ్స్ ఉన్నాయో వాళ్ళన్నీ సర్వే చేసి వాళ్ళకు కూడా MDL మినరల్ అది లైసెన్స్ ఏదైతే ఇవ్వాలో ఆ లైసెన్స్ ఇచ్చి అక్కడికి వెళ్ళే ప్రతి వెహికల్ ఈవెన్ చిన్న వెహికల్ కూడా వే బిల్ జనరేట్ చేసేటట్టు ఆ సిస్టమ్ కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. ట్రైబల్ సొసైటీస్ మీరు చెప్పారు. ట్రైబల్ సొసైటీస్ ఏంటంటే మీకు తెలిసిందే మనకు చట్టంలో ఏముందంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి శాండ్ రీచెస్ అక్కడ ఉన్న ట్రైబల్స్కు బెనిఫిట్ కావాలని కొన్ని ట్రైబల్ సొసైటీస్కు అది ఇవ్వాలనేది గవర్నమెంట్ పాలసీ ముందర నుంచి ఉంది. ఆ విధంగా ములుగులో ఇప్పుడు మనకు 7 సొసైటీస్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అక్కడ సొసైటీస్కి ఇచ్చి అక్కడ మనం శాండ్ తీసి సేమ్ అమ్మడం జరుగుతుంది. బట్ సొసైటీలో కూడా సేమ్ ఇప్పుడు సిస్టమ్ సీఎం గారు అన్నారు, అది టీజీఎండీసీ చేయనివ్వండి, ఇరిగేషన్ చేయనివ్వండి, సొసైటీ ఎక్కడైనా ఈ సిస్టమ్ ఉండాలి. ఇల్లీగల్ ఉండకూడదు, ఓవర్లోడ్ ఉండదు, 0 వెహికల్స్ ఉండదు. సో అక్కడ కూడా ఈ సిస్టమ్స్ అన్ని సీసీటీవీ అన్ని కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. ములుగు కలెక్టర్ అదేవిధంగా ములుగు ఎస్పీ కూడా అవన్నీ చోట కూడా వాళ్ళు కూడా అది మానిటర్ చేయడం జరుగుతుంది. సో దీస్ రూల్స్ ఏవైతే రిఫార్మ్స్ మనం తెస్తున్నామో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో అది ఏ రీచ్ అయినా ఇది వర్తిస్తుందండి. అల్టిమేట్గా బెనిఫిట్ అనేది కస్టమర్కి రావాలా, కన్జ్యూమర్కి రావాలి, మోర్ అవైలబిలిటీ రావాలా, రెవెన్యూ ఏదన్నా వస్తుంది మనకు గవర్నమెంట్కి రావాల్సింది.
ఇల్లీగల్గా చేసే దానిలో మాత్రం సీఎం గారు వెరీ క్లియర్గా చెప్పారు, స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాంట్రాక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళకు మనము టర్మినేషన్ చేయాల్సి ఉంటుంది, బ్లాక్ లిస్ట్ చేస్తాం. ఎవరన్నా లారీ ఎవరన్నా వాళ్ళు కూడా ఓవర్లోడింగ్ చేస్తే వాళ్ళది కూడా కేసెస్ మాత్రం తప్పనిసరి చేయడం జరిగింది. సో అందరికీ ముందుగానే మీటింగ్ పెట్టి వాళ్ళకి సెన్సిటైజేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది సిస్టమ్ ఉంటుంది. బట్ సిస్టంలో మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున మాత్రం మేము కంప్లీట్గా హెల్ప్ఫుల్గా ఉంటాం. వాళ్ళకి ఏదైతే మనకు రావాల్సిన దానిలో ఏదైతే ఉంటుందో అది మాత్రం తప్పనిసరిగా వీళ్ళు హెల్ప్. బట్ ఎవరైతే రాంగ్గా ఇల్లీగల్గా చేసేది ఉంటుందో అది మాత్రం విల్ బి టేకింగ్ స్ట్రాంగ్ యాక్షన్. ఇప్పుడు ఈ ఇయర్ ఈ 16th వరకు నిన్నటి వరకు మనకు ఇంకా 1 month ఉంది కదండి, ఇప్పటి వరకు మనకు 628 కోట్లు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సేమ్ టైంకు 567 crores వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ మీకు 23-24లో అప్ టు ఫిబ్రవరి 16 వరకు 567 కోట్లు ఆదాయం వస్తాయి. ఈ సంవత్సరం సేమ్ పీరియడ్కు ఫిబ్రవరి 16th వరకు 628 కోట్లు వచ్చింది. అంతకుముందు ఉంటాయి, బట్ మన దగ్గర లాస్ట్ 2 years ఉంది, మిగతాది కూడా ఏదైనా ఉంటుంది ఎండి గారు మీకు ఇస్తారు. ఓకే, లాస్ట్ 5 years కానీ ఏదన్నా కాంట్రాక్టర్ది పెండింగ్ బిల్స్ మొత్తం అంటే గత 6-7 years నుంచి పాత గవర్నమెంట్ కూడా ఇవ్వండి, మొత్తం కలిపి దాదాపుగా 570 కోట్ల వరకు ఉంది. మన సంవత్సరానికి దాదాపుగా ఒక 120 కోట్ల వరకు మనకు ఉంటుందండి ఎవ్రీ ఇయర్ కూడా. ఇప్పుడు అంటే మంత్లీ ఎక్స్కవేషన్ బిల్స్ అరౌండ్ 11-12 crores ఉంటాయి. మీ కోఆపరేషన్ చాలా రిక్వైర్, ఎందుకంటే యూ హ్యావ్ వైడ్ నెట్వర్క్. ఎందుకంటే బట్ వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్, ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది కూడా మేము చెకప్ చేస్తున్నాం ఈ గోపాల్పూర్ కానీ ఇరిగేషన్ దానిలో. మాకు తెలిసింది యాక్చువల్గా సీఎం గారు మీటింగ్ ముందు, అంటే మొన్నటి నుంచి మేమే వెళ్తున్నాం చూస్తున్నాం, 3 shiftలో అదర్ స్టాఫ్ని పెట్టాం అక్కడ. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఇప్పుడు డైరెక్ట్ టచ్లో ఉన్నారు, డిఎంజీ కానీ వాళ్ళు. ఎందుకంటే మేమే చెప్పాం, ఇప్పుడు లారీకి 3,000 ఎవరికి పే చేయాలా, లారీ ఇతను పే చేయాలి, దే డోంట్ వాంట్ టు పే, అంతే కదా. ఇంతకుముందు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ మేము వెళ్తే ఆ 3,000 పే చేయకపోతే అసలు లోడింగే చేస్తలేరు కాబట్టి అని పే చేసాం. మేము క్లియర్గా చెప్పాం, మీరు ₹1 ఇవ్వాల్సిన పని లేదు, ఓవర్లోడ్ కూడా వేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఓవర్లోడ్ అక్కడ వేసుకుంటే ఎక్కడో అనుకోకుండా పట్టుకుంటే మీకు తెలిసిందే కదండి, పర్ టన్ డబ్బులు వేస్తాం మేము. పర్ టన్ 2,000 అంటే 30 టన్నుల లారీకి ఇట్లా అనుకోకుండా ఓవర్లోడ్ పట్టుకుంటే 60,000 పే చేయాల్సి ఉంటుంది. సో అది క్లియర్గా చెప్పడం జరిగింది. సో దే ఆర్ ఆల్సో హ్యాపీ. బట్ సిస్టంలో మీకు తెలిసిందే చాలా కొల్యూజన్ నుండి కొంత పాడైన సిస్టమ్ని కొంత స్ట్రీమ్ లైన్ చేయడానికి 1-2 months పడుతుంది. వి రిక్వెస్ట్ ఆల్ ద కోఆపరేషన్. అందువల్లనే ఏజెన్సీలకు చెప్పాం, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చెప్పాం. సో ప్రెస్ మీడియా ద్వారా కూడా మీకు ఎక్కడ జరిగినా కానీ కొంత వీడియోలు తీసి కానీ మిగతా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాతో షేర్ చేయండి. అబ్సల్యూట్లీ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ వన్. నెక్స్ట్ 1-2 monthsలో కంప్లీట్గా దీనిలో సిస్టమ్స్ ఐటీ సర్వేలెన్స్ వచ్చిన తర్వాత మాకు చాలా ఈజీ అవుతుంది మానిటరింగ్. అంతవరకు కూడా మాన్యువల్గా మిగతా అందరినీ కూడా పెట్టడం జరిగింది. రెవెన్యూ పోలీస్ వాళ్ళు కూడా తప్పనిసరిగా విల్ టేక్ ఆల్ మెజర్స్. అదే ఇప్పుడు సీఎం గారు అదే క్లియర్గా చెప్పారు, నేను ముందుగా చెప్పాను. దీనిలో అసలు కొల్యూజన్ ఉన్నదే డిపార్ట్మెంటల్ థింగ్, రెండవది కాంట్రాక్టర్స్, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్, మూడవది లోకల్ చెప్పారు కదా మీరు అన్నది, అంతే కదండి. ఈ 4 సీఎం గారు మనకు చెప్పారు. సో ఇందులో భాగంగానే అంతే కదండి, మీకు తెలియదు, మనం ఓపెనే కదా ఇందులో ఏం జరిగింది. లేకపోతే వేరే వాళ్ళు ఎట్లా తప్పులు చేస్తారు. ఇందులో ఉన్న ఎవరైతే మెయిన్ పీపుల్ వీళ్ళు 4-5 ఈ 4 మీదనే సీఎం గారు క్లియర్గా చెప్పారు. సో స్టాఫ్ విషయంలో కంప్లీట్గా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా 3 shifts ఇప్పుడు పెట్టాము. 24/7 ఆ ఫీడింగ్ ఎందుకు పెడుతున్నామంటే ఎవరైనా మీరైనా కంట్రోల్ రూమ్కి వచ్చి ఎవరైనా చూసుకోవచ్చు. అదంటే రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా దాన్ని మార్చడానికి ఉండదు కదా అది. సో ఆ సిస్టమ్ వచ్చేదాకా కొంత ఒక 1-1.5 months పడుతుంది. ఇంకా అది వచ్చినాక మీరు ఏ రీచ్దైనా మీరు అయినా వచ్చి చూసుకోవచ్చు మా కమాండ్ కంట్రోల్స్. ఎందుకంటే అది ఫీడ్ కదా, అది మొత్తం మనం నైట్దైనా మార్నింగ్దైనా ఒక 2-3 months ఫీడ్ అది రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని ఫట్ చేసేది ఏమి ఉండదు. ఆ సిస్టంలో వచ్చేదాకా కొంత ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమే పెట్టలేదంటే ఎందుకు పెట్టలేదు అనేది మీకు అర్థమవుతుంది. ఆ సిస్టమ్ పెడితేనే కదా, లేదంటే ఎవరు ఎట్లా కంట్రోల్ చేయగలరు. ఇప్పుడు నేను ఉన్నా కానీ నాకు ఇంటెన్షన్ ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. గోదావరి రీచ్లలో ఎంత అవుతుంది ఏందనేది అది డే అండ్ నైట్ ఎవరు మనం మాన్యువల్గా చేయడానికి అంత ఈజీ కాదు. సో అందువల్ల ఈ రిఫార్మ్స్ అన్ని మీకు ఎందుకు క్లియర్గా చెప్తున్నాం, దీస్ ఆర్ ద స్టెప్స్ 1, 2, 3, 4. ఇట్ మే టేక్ సమ్ టైమ్ బట్ వీఆర్ వెరీ కమిటెడ్, విల్ బీ డూయింగ్ ఇట్. పేమెంట్లో కూడా మీకు చెప్పాము, ఇప్పటి నుంచి తెలుస్తుంది కదా, ఎవ్రీ మంత్ ఇంత పేమెంట్ ఇంతవరకు ఇవ్వలేదంటే మీకు అర్థమవుతుంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి అసలు హౌ ద కాంట్రాక్టర్ విల్ బి రన్నింగ్. బట్ ఇప్పుడు మేము పేమెంట్ సిస్టమ్ కానీ గవర్నమెంట్ నుంచి క్లియర్గా ఉండే విధంగానే చెప్తున్నాం. సో ఇప్పుడు పేమెంట్ చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి మీరు తప్పులు చేయొద్దు అనేది క్లియర్గా చెప్పాం. వాళ్ళ కోఆపరేషన్ కూడా అదే అడిగాం. బట్ స్టిల్ ఇఫ్ యూ డూ ఇట్ డెఫినెట్లీ విల్ రిమూవ్ అది. ఇప్పుడు
ఇంకా మీరందరూ అదే మీరు నా రిక్వెస్ట్ మీ అందరికి ఇప్పుడు రూరల్ అందరికి ఇప్పుడు మీ ద్వారా చాలా వెళ్తాయి కదా, మీ నెట్వర్క్ ఈజ్ వెరీ వ్యూస్. ఇప్పుడు మీ పేపర్లలో కానీ అన్నిట్లో రెగ్యులర్గా దీని మీద కొంత మీరు కూడా అవగాహన అంతే కదా. ఇప్పుడు నేను చెప్పిన 3-4 మీకు అర్థమైంది కదండి. మీ రీచ్ ఈజ్ అప్ టు విలేజ్ లెవెల్. ఎంటైర్ తెలంగాణలో ఆల్ రీచ్లోకి వెళ్ళేది మీ పేపర్ అండ్ మీడియా ద్వారా వెళ్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చెప్పండి. మీరు ఆన్లైన్లో 24/7 పెట్టాం, క్లియర్గా చెప్పాం కదండి. శాండ్కు షార్టేజ్ లేదు, మా దగ్గర 1,00,000 కాదు 2 లక్షలు అమ్మడానికి ఉంది. రీచెస్లో ఏందనేది మీకు క్లియర్గా చెప్పాము. కస్టమర్కు డైరెక్ట్ తీసుకురావడానికి కూడా, ఎందుకంటే రేపటి నుంచి నేను చేయలేను కాబట్టి దానికి కొంత టైం పడుతుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ వన్. అది వచ్చినప్పుడు మళ్ళీ డెఫినెట్గా మీతో మళ్ళీ మేము ఇంటరాక్ట్ అవుతాం, అది చేస్తాం. దానికి ఎంత తొందరగా కావాలో దానికి టెండర్స్ కూడా పిలుస్తున్నాం, ఎంపానల్మెంట్ కూడా ట్రై చేస్తాం. అల్టిమేట్గా సీఎం గారి ఆలోచన అది మీరు అన్నట్టుగా డైరెక్ట్గా ఇప్పుడు మీకు కావాలంటే మీకు నేనే సప్లై చేసినప్పుడు ఇంకా యూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఎల్స్. రీచ్లు మీకు అట్ ద డోర్ స్టెప్లో 1600 లోపల వస్తే అసలు ఇంకా యూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఎల్స్ కదా. ఆ సిస్టమ్ రావడానికే ఇప్పుడు ఇవన్నీ, బట్ దానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఇందులో కూడా ఇవన్నీ సిస్టమేటిక్ రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకురమ్మని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా విల్ బి డూయింగ్. ఐ రిక్వెస్ట్ ఆల్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అబ్సల్యూట్లీ దీనిలో గవర్నమెంట్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. అల్టిమేట్గా కస్టమర్కు, తెలంగాణలో ఉన్న ప్రజలకు శాండ్ అనేది రీజనబుల్ రేట్లో మనము సప్లై చేయడానికి విల్ బి. ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఉచితంగా ఇసుక రవాణా చేస్తున్నారు కదా, దానికి ప్రాసెస్ ఎట్లా చేయబోతున్నారు, ఎట్లా అందిస్తారు ఇసుకను? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఉచితంగా ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆదేశంగా ఇవ్వడం జరిగింది. 1, 2, 3 రీచెస్ అన్నవి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు 4, 5 అన్నవి మాత్రమే టీజీఎండిసి పరిధిలో ఈ శాండ్ రీచెస్, మిగతావన్నీ కూడా ఇంతకు ముందర సార్ ఎక్స్ప్లెయిన్ చేసినవి. 1, 2, 3 రీచెస్ అన్నవి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది. సో మనకు శాండ్ మైనింగ్ రూల్స్లో స్పష్టంగా లోకల్ యూజ్ అంటాము. అక్కడ వాటికి సంబంధించి, అక్కడ సౌకర్యానికి సంబంధించి ఎంత మేరకు ఇవ్వాలి అని చెప్పేసి అంతకు ముందర కూడా మనము దీనికి సంబంధించి ఉన్న మైనింగ్ రూల్స్ని రీటరేట్ చేయడం జరిగింది, మళ్ళీ ఒకసారి చేయడం జరిగింది. కాబట్టి మనకు జిల్లా స్థాయిలో పీడీ హౌసింగ్ ఉంటారు, ఏడీ మైన్స్ ఉంటారు, అట్లాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉచిత ఇసుక లభ్యత అన్నది, సరఫరా అన్నది జిల్లా స్థాయిలో చేయడం జరుగుతుంది. మనకు శాండ్ అన్నది ఎప్పటికీ కూడా జిల్లా ఈజ్ ద యూనిట్ కాబట్టి అది దానికి సంబంధించి కమిటీ కూడా ఉంది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఇంకా ఏదైనా అందుబాటులోకి తీసుకురావాల్సింది ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. కదండి, ఇప్పుడు ఈ 1 వీక్లో అక్కడ ఆగలేదనేది మీకు తెలియదు కదా, అదే అంటున్నాను. ఇప్పుడు నేనే వెళ్ళి వచ్చాను, పెద్దపల్లి వెళ్ళాను, కరీంనగర్ వెళ్ళాను, భూపాలపల్లికి వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఆ రోజు నుంచే మీరు లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అడగండి. ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్ నుంచి ఇప్పుడు వాళ్ళు అంతకుముందు బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ రీచ్లలో 3000 కలెక్ట్ చేస్తున్నారు లేదో, ఏ రీచ్ దాన్ని మీరు అడగండి. అక్కడ అంతకుముందు 0 వెహికల్స్ ఎన్ని అయ్యేది, ఇప్పుడు ఎన్ని అవుతుంది మిమ్మల్ని అంటే పర్లేదు కదా, తప్పేం లేదు. మీరు ఈ రోజు మళ్ళీ నైట్ అక్కడ కనుక్కోండి ఇప్పుడు వెళ్తున్నాయా లేదా, అంతే కదండి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఏదైనా సిస్టంలో కొంత ఏదన్నా అయిందో టైం పడుతుంది అనేది మీకు తెలుసు, బట్ ఆల్రెడీ వర్క్ ఏ స్టార్టెడ్. సెకండ్ డే నుంచి వర్క్ అయింది. మేము అనేది మాకు గవర్నమెంట్లో సిస్టమ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫస్ట్ క్లియర్గా చెప్తాము, సిస్టంలో పెడతాము, 3 షిఫ్ట్లో పెట్టాము, అక్కడ చెకింగ్లు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ నుంచి డిఎంజీకి 10 మెసేజ్లు వచ్చాయి. మా దగ్గర అందరూ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్తున్నారు, సార్ మోస్ట్ ఆఫ్ ద రీచెస్లో ఇప్పుడు డబ్బు అడగటం లేదు. ఓన్లీ వాట్ దే ఆర్ డూయింగ్, మా వెహికల్ వెళ్తే ఏదో స్టాప్ చేయడానికి, లేట్ చేయడానికి అది ట్రై చేస్తున్నారు. వాట్ వీ హవ్ డన్ ఎస్టర్ నుంచి మేము ప్రతి రీచ్లలో ఇంకా 2 షావెల్స్ 3 షావెల్లు పెట్టి ఏదైతే మేము ఇంతకుముందు లోడ్ చేశామో వాళ్ళు చేయకపోయినా టీజీఎండిసి ద్వారా లోడ్ చేయడానికి వీఆర్ టేకింగ్ ఇట్. సో యునో సిస్టమ్లో వాళ్ళు ఏదో చేస్తుంటారు ఆపడానికి, బట్ మేము వీఆర్ టేకింగ్ ఆల్ ద స్టెప్స్. అవన్నీ మీరు చూస్తారు, అదే అంటున్నాను. మీరు కూడా యూ ఇంటరాక్ట్ విత్ ద లారీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్. మొన్న ఎట్లుంది, ఇది ఎట్లుంది, ఇంకొక 1-2 వీక్స్లో ఇంకా ఇవన్నీ స్ట్రిక్ట్ అయిన కొద్దీ ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. సో సిస్టంలో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది, బట్ వీఆర్ కమిటెడ్, అది చెప్తున్నాను క్లియర్గా. సో అక్కడ ఎవరైనా స్టాఫ్ ఏజెన్సీస్ ఎవరు తప్పు చేసింది, అందరు స్టాఫ్ను మారుతున్నాం. ఇప్పుడు సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అక్కడ ఉన్న ఎస్ఆర్ఏస్, ఎస్ఆర్ఓస్ యూ విల్ సీ కదా. అందువల్లనే ఈ 3 షిఫ్ట్లలో బయట వాళ్ళని పెట్టాం, బట్ మొత్తం స్టాఫ్ అసలు ఏ రీచ్లలో లాంగ్ స్టాండింగ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మార్చేస్తున్నాం. సో ఇవన్నీ మేము మెజర్స్ తీసుకోవాలి. నోటీస్కి వచ్చిన వాళ్ళని ఎవరైనా సస్పెండ్ చేశారా సార్? అది ఏదన్నా ఉన్నాయి మేము చెప్తాం, అది ఇంకెంతమంది సస్పెండ్ చేసాం అదని. బట్ బ్రాడ్ది నేను చెప్పాను అంతే కదా. మిగతా ఏజెన్సీలు కానీ ఏం చేసాము మళ్ళీ 1 వీక్లో మీకు చెప్తాను. ఇప్పుడు వెహికల్స్ కూడా చెప్పాను కదా, ఎన్ని వెహికల్స్ మేము చెక్ చేసాము ఎన్ని అని.
సో ఇవన్నీ లోపల భాగంగానే ఎవరెవరు ఏది తప్పు చేసినా కానీ ఎవరిది కూడా టాలరేట్ చేసేది లేదు. విల్ బి టేకింగ్ స్ట్రిక్ట్